ఒక పక్కన షర్మిల ఇంకొక పక్కన సునీత సొంత బాబాయ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి కొన్ని సిల్వర్ స్క్రీన్ చెనుకులు మీరు ఏమన్నా నేర్చుకున్నారా, లేకపోతే ఇప్పుడు నిన్న సునీత గారు ఇచ్చిన ప్రెజెంటేషన్లో కానీ అనేక అంశాలు, చాలా సీరియస్ అంశాలు, సో ఐమ్ నాట్ జోకింగ్, చాలా సీరియస్ అంశాలు ఆవిడ ప్రజల ముందు ఉంచారు. కానీ గత ఎలక్షన్లో మీ మీదకి నెట్టిన పరిస్థితి వచ్చింది. ఈసారి అన్ని మబ్బు విడిపోయినట్టు విడిపోయినాయి. సో ఏం చెప్తారు? విజయ్ చంద్ర గారు తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డివిఎస్ గారికి, సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఇంట్రోలో చాలా వాటికి అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు చెప్పారు. అలాగే డివిఎస్ గారు కూడా కీలకంగా అసలు రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, ఈ హత్య వల్ల సునీతారెడ్డి కుటుంబం నష్టపోయింది, దానితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోయారనేది ఆయన చాలా చక్కగా వివరించారు. అలాగే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ ముప్పాల సుబ్బారావు గారు కూడా క్రియాశీలకంగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వివేక హత్యకు సంబంధించినటువంటి డిబేట్స్ మరి అన్ని ఛానల్స్ లో చాలా సార్లు జరిగినాయి డిస్కషన్స్. కానీ ఇక్కడ ఏంటంటే దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్ గా మారారో అక్కడి నుంచే మనకి కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలుసుకుంటా వచ్చినాయి. వాళ్ళు సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అధికారులు కొంతమంది ఏ విధంగా అడ్డుకున్నారు, పైపెచ్చు పులివెందుల్లోకి ఎంటర్ అయినప్పుడు కడప ఎస్పీగా పనిచేసేటువంటి ఫకీరప్ప గారు వాళ్ళ మీద ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టారు, అంటే ఎస్పీ మీద, సిబిఐ ఎస్పీ మీద. అప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఒకంత ఆలోచన విధానంగా ఆలోచించి వాళ్ళు సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళకు కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు చెప్పినప్పుడు సునీతారెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హోంశాఖ వాళ్ళు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే సజావుగా జరగదు, అప్పటికే అధికారులందరికీ కూడా ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు అనేది తెలిసిపోయింది. కానీ అక్కడ ఏంటంటే టెక్నికల్ గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, గూగుల్ టేక్అవుట్ లో కావచ్చు, ఐపీడీఆర్ కాల్స్ లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ చాట్లు కావచ్చు. ఆ రోజు ఈ హత్య జరిగినప్పుడు కీలకమైనటువంటి విషయాలు ఏదైతే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, దాని తర్వాత అవినాష్ రెడ్డి రావటం, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సునీత రెడ్డి గారు లేదు శవ పంచనామా జరిపించాల్సిందని పట్టుపట్టినప్పుడు వీళ్ళందరూ తల్ల పట్టుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవటం, ఈ హత్య ఎలా జరిగిందని చెప్పి వివరించారు. ఎన్ని గొడ్డలిపోట్లు పడి ఎంత లోతు దిగిందో కూడా ఆయనకి ఏ విధంగా తెలిసిందండి. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కూడా విచారించాలండి. ఆ రోజు ఉన్నటువంటి కాల్ డేటా మొత్తం తీసుకున్నారు, ఎందుకు సిబిఐ అధికారులు వెనకడుగేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి విధానం. వాస్తవంగా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యమా, లేకపోతే ఇంకేమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా, ఇవన్నీ కూడా చాలా $1 మిలియన్ క్వశ్చనే. అంటే వాస్తవాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి కొన్ని పరిధులు దాటి కొన్ని అంశాలు మనం మాట్లాడలేము. కానీ మీకు పులివెందుల్లో ఎవరిని అడిగినా కానీ, చిన్న పిల్లవాడిని అడిగినా కానీ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారంటే టక్కుని చెప్పేస్తున్నారు. అంటే ఇది అందరికీ తెలిసినటువంటి ఈ స్టోరీ. దీంతో పాటు రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు చేశారు. మరి ఇప్పుడు ఇందాక చెప్పారు, ఇద్దరు చెల్లెళ్ళ వల్ల ఈ రోజు జరిగిన రాయి దెబ్బ కన్నా కూడా చెల్లెళ్ళ దెబ్బ ఎక్కువైపోయింది. వాస్తవమే. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లి తాపత్రయపడి ఏదో ఒక విధంగా అధికారంలో రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన చేసే నాటకాలన్నీ చేశారు. వివేకానంద రెడ్డి ఆ చనిపోయిన హత్య చేసినప్పుడు కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి గొప్ప మాటలు చెప్పారండి. తర్వాత సిబిఐ వద్దన్నారు. సునీతారెడ్డి వెళ్ళి పర్సనల్ కలిసి నాన్న చంపేసిన వారు ఎవరో నీకు తెలుసని వాస్తవంగా మాట్లాడినప్పుడు కూడా అవును ఏం చేద్దాం, అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఏమన్నా చేస్తే అతను బీజేపీలోకి వెళ్తాడు, దానివల్ల ఏం అనుగురిద్దని అన్నారు. దీంతో పాటు ఒకానొక సందర్భంలో వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ సజ్జల ఆయనతో పాటు కలిసి కూడా వీళ్ళందరూ కూడా సునీతారెడ్డి వాళ్ళ భర్తే కలిసి చంపించారని చెప్పి కొన్ని రోజులు నాటకం ఆడారండి. తర్వాత ఆయనకి రెండో భార్య ఉంది, ఆ భార్య కొడుకు వాడికి 7 ఏళ్ళండి, ఆడు మర్డర్ చేశాడని కొన్నేళ్ళు చెప్పారు. అంటే ఈ విధంగా అంటే ప్రజలను నమ్మటానికి వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సాధారణ నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా అమాయకంగా ఫేసులు పెట్టేసి మీడియా ముందరకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చేది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే A1 దగ్గర నుంచి A8 దాకా కీలకమైనటువంటి విషయాలు సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ వాళ్ళు చాలా సార్లు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కూడా అధికారులు మాట్లాడారు. అదేవిధంగా సిబిఐని కూడా ఒక విధంగా హైకోర్టు మొట్టికాయలు వేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కానీ ఈ కేసు ఎందుకు ముందరకెళ్ళలేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి 2019-24 మధ్య జరిగినటువంటి ఎన్నికలు లైఫ్ అండ్ డెత్. ఆ రోజు అతను కానీ ఈ రాష్ట్రంలో ఓడిపోతే తన జీవితం శాశ్వతంగా జైలుకే అంకితమైపోయిందని చెప్పి, జైల్లోనే మగ్గిపోతాడని చెప్పి బాబాయిని అవుట్ చేశాడు. అబ్బాయి ఇన్నయ్యాడు ఆంధ్ర రాష్ట్రంలోకి.
దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ